ఆ సీతాలకి మా త్రిపుర నగలమ్మింది అని చెప్పారు. దానికి సాక్ష్యం ఆ సీతాలు మా త్రిపురకిచ్చిన డబ్బు అని చెప్పారు. ఇదంతా ప్రీప్లాన్ అయి ఉండొచ్చు కదా మేడం. మేమంటే గిట్టని వాళ్ళో, మా మీద పగతో రగిలిపోయే వాళ్ళో మా త్రిపురని అన్యాయంగా ఇరికించుండొచ్చు కదా. ఓకే, నువ్వన్న దాంట్లోనే లాజిక్ ఉంది. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మీరన్నట్టుగా మా త్రిపురకి ఈ సీతాలకి మధ్య సంబంధం ఉన్నట్టే అయితే, మా త్రిపుర ఈ సీతాలకి నగలమ్మిన మాట నిజమే అయితే, వీళ్ళిద్దరి మధ్య ఫోన్ కాంటాక్ట్స్ అనేవి ఉండాలి కదా మేడం. ఎస్, 100% ఫోన్ కాంటాక్ట్స్ ఉండి తీరాలి. అయితే ఇద్దరి ఫోన్స్ ఒకసారి చెక్ చేయొచ్చు కదా. మేడం నేను చెక్ చేస్తాను మేడం. సరే నువ్వే చెక్ చేయరా. సీతాలు ఒకసారి నీ ఫోన్ తనకి ఇవ్వండి 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 ఇవ్వండి. నా బంగారం లాంటి ఫోన్ పగల కొట్టేశాడు. నా ఫోన్ పగల కొట్టేశాడు మేడం. అమ్మయ్యా, మంచి పని చేశాడు. పిచ్చివాడైనా బానే చేశాడు. ఏం చేసావురా నువ్వు? మీరే కదా ఫోన్ చెక్ చేయమన్నారు. అసలు క్వాలిటీ మంచిదా కాదా, నేలకేసి కొడితే పగులుతుందా పగలదా, వాటర్ ప్రూఫ్ లాగా ఎర్త్ ప్రూఫ్ కూడా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాను మేడం. మేడం ఏంటి మీరు ఏడుస్తున్నారు? వీడు మనుషుల్లో ఒక జాతమ్మా. ఇలాంటి జాతిని మనం అరుదుగా చూస్తూ ఉంటాం. వీడింట్లో ఉండాల్సిన మనిషి కాదమ్మా. వీడొక మ్యూజియం కో జూ పార్క్ కో పంపించేయాలమ్మా. జనజీవన స్రవంతిలో ఉండనీకండమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నీకు దండం పెడతానమ్మా. మేడం అంత గొప్పవాడినా మేడం? నీ బతుకొచ్చాడా? నువ్వు మాజీ పెళ్ళావని చెప్పినప్పుడే నాకు అర్థమైందిరా నువ్వు తింగర వెదవ్వని. నీలాంటి వాణ్ణి ఇన్నాళ్ళు భరించడమే ఎక్కువ. సరే సరే పద్మావతి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అది కాదు మేడం, ఈ సీతాలు గనక త్రిపురకు తెలిసుంటే సీతాల ఫోన్ నుంచి త్రిపురకి ఫోన్ రావాలి కదా. అవును రావాలి. త్రిపుర ఒకసారి నీ ఫోన్ పాస్వర్డ్ ఎవరు చెప్తారే? టింగ్ 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 టింగ్. ఇదేంటి? చేస్తే రాదు, నేను చేస్తేనే వస్తుంది. కొత్త ఫోన్ అప్డేట్ అయ్యా. సర్లే సీతాలు, నీ నెంబర్ చెప్పు. చెప్పు. మేడం ఇందాక ఇవిడ చెప్పిన నెంబరు త్రిపుర ఫోన్లో ఉందా? లేదు. సరే మేడం, పోనీ గత 3 రోజులుగా 1 మినిట్. లేదు. అంటే వీళ్ళిద్దరి మధ్య కాంటాక్ట్స్ లేనట్టే కదా మేడం? 100% లేనట్టే. అలా ఎలా చెప్తారు మేడం? ఇద్దరు ఫోన్ లో మాట్లాడుకోకుండా ఎక్కడైనా కలుసుకుని మాట్లాడుకుని ఉండొచ్చు కదా. yes you are right. ఒరేయ్, నువ్వు కాస్త నోరు మూస్తావా? ఆ సీతాలే ఉన్న త్రిపురకి చుట్టమా పర్సనల్ గా తీసుకుని మాట్లాడడానికి? అది కాదు నాన్న, హలో నేను హలో, చెప్పేది. సైలెన్స్ సైలెన్స్. నేనున్నాను కదా. ఆపుతారా? మేడం నాదొక చిన్న రిక్వెస్ట్. త్రిపుర ఎలాంటి నేరం చేయలేదని నా ఆత్మసాక్షి నమ్ముతుంది. త్రిపుర నిర్దోషాన్ని నిరూపించడానికి నాకొక 3 రోజుల అవకాశం ఇవ్వండి మేడం. ఓకే, నేను త్రిపుర నమ్మడం లేదు, ఇక్కడున్న ఎవ్వరిని నమ్మడం లేదు. నిన్ను నమ్ముతున్నాను. కానీ ఈ 3 రోజుల్లో త్రిపుర గనక మిస్ అయినా, ఈ ఊరు నుంచి పారిపోయినా, తనకి బదులుగా నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. దానికి నువ్వు ఓకేనా? ఓకే మేడం. బాగా ఆలోచించుకునే నిర్ణయించుకున్నావా? 100% ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను మేడం. మేమిద్దరం వేరు వేరు కాదు మేడం. నేను శరీరం అయితే త్రిపుర నా ఆత్మ, తను ఆత్మ అయితే నేను తన శరీరం. త్రీ డేస్లో తను నిర్దోషి అని నిరూపిస్తాను. అలా కాని పక్షంలో నేనే తనని స్వయంగా మీకు అప్పగిస్తాను. అది కూడా కుదరని పక్షంలో మీరు చెప్పినట్టుగానే నేనే మీకు లొంగిపోతాను. వెరీ గుడ్. నీ కాన్ఫిడెన్స్ నాకు నచ్చిందమ్మా. కానిస్టేబుల్స్, లెట్స్ గో. అమ్మయ్యా,
నా మేనగోళ్ళ అరెస్ట్ కాకుండా ఆపావమ్మా, లేకపోతే మన ఇంటి పరువు పోయేది. అయ్యో మావయ్య గారు, మన ప్రాణానికి ప్రాణమైన త్రిపురని మనం కాపాడుకోవడం మన బాధ్యత మావయ్య గారు. పదండి లోపలికి వెళ్దాం. పద. ఏంటి ఇలా జరిగింది? 3 రోజుల టైం అడిగింది కదా, చూద్దాం. ఏదో ఒకటి చేయకపోతామా? రే గోవిందు, రే గోవిందు, ఎక్కడికి రా వెళ్తున్నావు? వెళ్తుంది నేను కాదు, త్రిపుర. ఇక తనకి ఇంట్లో ఉండే అర్హత లేదు. గోవిందు, గోవిందు, మన ఇంట్లో ఉండే అర్హత త్రిపురకి లేదు. అంటే త్రిపురకి ఇంట్లో ఉండే అర్హత లేదు అంటున్నావా? నా నమ్మకం. నోరు ముయ్యరా. నువ్వు దొంగ అన్నంత మాత్రాన త్రిపుర దొంగ అయిపోతుందా? అదంతా నాకు తెలీదమ్మా. ఈ ఇంట్లో మనిషి దొంగతనం చేసిందని ఊరంతా పాకిపోయింది. ఇలాంటి మనిషికి ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆ దొంగతనాన్ని మనం సమర్థించినట్టు అవుతుంది. గోవిందు, తప్పు. త్రిపుర ఏంటో ఎలాంటిదో మనకి తెలుసు. కేవలం ఈ ఇంటికి కోడలు కావాలని ఒకే ఒక్క ఆశతో ఇక్కడుంది తప్ప గతి లేక కాదు. నిజంగా తనకి నగలే కావాలనుకుంటే అత్తయ్యగారే ఇచ్చుండేవారు. ఈ మాత్రం దానికే దొంగ అన్న నింద వేయించుకోవాల్సిన అవసరం త్రిపురకి లేదు, ఎప్పటికీ రాదు. అవును బావా, ఊరు వాళ్ళందరూ నమ్మారంటే నాకంత బాధగా లేదు. కానీ నువ్వు నన్ను దొంగ అన్నావు చూడు, చాలా బాధగా ఉంది. తప్పేముంది త్రిపుర? పద్మావతి నీకు హామీగా ఉండబట్టే నిన్ను పోలీసులు వదిలేశారు, కానీ లేదంటేనా ఇందాకే తనతో పాటు తీసుకెళ్లేవారు కదా. అదే జరుగుంటే ఈ ఇంటి పరువు వీధిన పడుండేది కదా. త్రిపుర అనుకుంటున్నాం కానీ త్రిపుర మాత్రమే దొంగతనం చేసిందని గ్యారెంటీ ఏంటి? ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారు కదా, ఇద్దరూ కలిసే ఈ దొంగతనం చేసుండొచ్చు కదా. నువ్వు మొయ్యవే. ఇంకొక్క మాట మాట్లాడవంటే పళ్ళు రాళ్ళు కొడతానేమనుకుంటున్నావా? మాయ అన్న దాంట్లో తప్పే ఉంది. మీ అత్తయ్య గారు నగలిచ్చింది నీకు, అవి దాచింది నువ్వు. నీకు తెలియకుండా త్రిపుర దొంగతనం చేసింది అంటే నమ్మడానికి మేమేమైనా చెవులు పువ్వులు పెట్టుకున్నామా? ఏం కూసావే? వదినా, దామిని అన్న దాంట్లో తప్పే ఉంది. ఒరే పిచ్చి వెధవా, నీకు ఇదేం పోయే కలరా? వదిన్ని అనుమానిస్తున్నావురా? అనుమానించడం లేదు నాన్నగారు. దామిని మాటల్లో నిజం ఎంతుందో ఒకసారి ఆలోచించమంటున్నాను. వదిన చేతికిచ్చిన నగల్ని త్రిపుర ఎలా కొట్టేయగలదని ప్రశ్నిస్తున్నాను. అంటే జరిగిన దొంగతనంలో మీ వదినకు కూడా సంబంధం ఉందంటావా? అవునమ్మా. నోర్మోయ్, నోర్మోయ్, నోర్మోయ్. ఏమిట్రా, ఊరుకుంటున్నావు కదా అని ఓవర్ చేస్తున్నావా? అసలు నీకు మతుండే మాట్లాడుతున్నావా? మీ వదిన అహంకారి అను ఒప్పుకుంటాను, పొగరబోతాను నమ్ముతాను. దీనికి నిలువెల్లా గర్వం ఉందని చెప్పు నమ్మడానికి ప్రయత్నిస్తా. అంతేగాని దొంగ అంటే మాత్రం ప్రాణం పోయినా నేను నమ్మను. ఎందుకంటే త్రిపురని వదిన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వాళ్ళేమిటో వాళ్ళ క్యారెక్టర్లేమిటో ఇంట్లో అందరికీ తెలుసురా. ఏదైనా బాధ్యత ఇస్తే దానికోసం ప్రాణాలు ఇస్తారే తప్ప వెదో పని ఎప్పటికీ చేయరు. అదిరా పద్మావతి అంటే, అదిరా త్రిపుర అంటే. శభాష్రా శ్రీనివాసు, ఇన్నాళ్లుగా నిన్ను గమనించి అసలు నువ్వు మనిషివా కాదా అనుకున్నాను. అసలు నేను ఇప్పుడు చెప్తున్నాను రా, నువ్వు నిఖార్సైన మనిషివిరా. అవునరా శ్రీనివాసు, ఇన్నాళ్ళు పద్మావతితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంటే నువ్వు బుర్ర తక్కువ వెదవేమో అనుకున్నాను. కానీ నీ మనసులో
పద్మావతి మీద ఇంత మంచి అభిప్రాయం ఉందని అనుకోలేదురా. బావ సముద్రం లాంటోడు అత్తయ్య గారు. ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా, ఎమోషన్స్ ఉన్నా తనలో దాచుకుంటాడు తప్ప అంత త్వరగా బయటపడడు. హలో, అందరూ నన్ను పొగిడే అక్కర్లేదు. నేను ఓన్లీ దొంగతనం గురించే చెప్పాను. మిగతా విషయాల గురించి నాకు తెలీదు. మీ అందరూ మాటలాపితే జరగాల్సింది చూద్దాం. ఏమిట్రా? త్రిపురని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పండి. తను ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. ఆ మాట చెప్పడానికి నువ్వెవరు గోవిందు? వదినా, అవును, ఇంటికి యజమాని మీ నాన్నగారు. ఇంట్లోకి ఒకరిని రమ్మనాలి అన్నా, ఇంట్లోంచి ఒకరిని బయటికి పొమ్మనాలి అన్నా చెప్పాల్సింది ఆయనే. మావయ్య గారు, మీరు చెప్పండి మావయ్య గారు. మీ సమాధానం కోసం ఇక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు. త్రిపుర నా ఇంటికి కోడలు. తనెక్కడే ఉంటుంది, ఉండి తీరాల్సిందే. కాదన్న వాళ్ళు ఎవరైనా సరే బయటికి వెళ్ళిపోవచ్చు. అందరూ నమ్మినా నువ్వు నమ్ముతావనుకోలేదు బావా, కానీ ఇలా చేస్తావనుకోలేదు. నువ్వేం బాధపడకమ్మా. త్రిపుర, ఊరుకో త్రిపుర. నువ్వేం బాధపడకే. గోవింద సంగతి మనకు తెలిసిందే కదా. ఆవేశంలో ఏదేదో అంటాడు. అవన్నీ నువ్వేం పట్టించుకోకు. అవును, ఒకప్పుడు నేను ఎన్నన్నా పద్మావతి నా మాట ఏది పట్టించుకునేది కాదు. సేమ్ టు సేమ్ నువ్వు అదే ఫాలో అయిపో. బావా, నేనేం చెప్తున్నాను, నువ్వేం చెప్తున్నావు? అమ్మా, దేవుడు వీడికి నోరిచ్చాడు గాని బుర్ర ఇవ్వలేదమ్మా. ఈ బుర్ర తక్కువ మాటలేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అరే మావయ్య గారు, త్రిపుర నవ్వేసింది. అది నవ్విందని మాకు తెలుసులే. ఎందుకు నవ్విందిరా? మీరు నన్ను బుర్ర తక్కువ అన్నారు కదా, అందుకే నవ్వింది కదా త్రిపుర. అవునా త్రిపుర? మావయ్య ఉన్నమాటే కదా బావా అన్నది. ఏయ్, బేషుగ్గా చెప్పావమ్మా. నవ్వండి నవ్వండి. నన్ను బుర్ర తక్కువ అన్న మీరే నా తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయే రోజులు అతి త్వరలోనే వస్తాయి. రేయ్, మేము ఆశ్చర్యపోకపోయినా పర్వాలేదురా. నిన్న అడ్డమైన తిట్లు తిట్టకుండా మాత్రం చూసుకో. మావయ్య గారు, జరిగిందంతా చూస్తుంటే త్రిపురకి గోవింద్కి పెళ్లి జరగకుండా ఆపాలని ఎవరో ప్రయత్నిస్తున్నారని నాకు అవును మరి, అనిపిస్తోంది. ఇది ఇండియాకి చైనాకి మధ్య జరుగుతున్న యుద్ధం. అందరూ ఆవాలని కోరుకోవడానికి. అంత లేదమ్మా. ఏదో వీళ్ళిద్దరు పెళ్లి అదిరింది షో లాంటిది. ఎప్పుడు జరుగుతుందా చూడాలని ప్రేక్షకులు వెయిటింగు. ఒరేయ్, నువ్వు కాసేపు నోరు మూస్తావా? పద్మావతి ఏం చెప్తుందో వినరా. అలాగే నాన్నగారు. అమ్మా, నువ్వు చెప్పమ్మా. త్రిపురకి గోవింద్కి పెళ్లి జరగొద్దని ఈ ఇంట్లో చాలా మంది కోరుకుంటున్నారు మావయ్య గారు. త్రిపురని ఎలాగైనా నేరస్తురాల్ని చేసి ఈ దొంగతన నేరం తనకి అంటగట్టి జైలుకి పంపిస్తే తమ దారికి అడ్డు తొలుగుతుందని ఆలోచించే ఇవన్నీ చేశారేమో అని నా అనుమానం. అవును పద్మావతి, నాకు అలాగే అనిపిస్తుంది. ఎవరి కళ్ళు పడ్డాయో ఏంటో పచ్చని కాపురంలో చిచ్చు పెట్టి సర్వనాశనం చేసేశారు. అమ్మ పద్మావతి, ఈ సమస్యకి పరిష్కారం లేదా? ఉందత్తయ్య గారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎవరు ఎన్ని ప్లాన్లు వేసినా మనం అనుకున్న పనిని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి. అంటే మావయ్య గారు, మనం అర్జెంటుగా చేయాల్సిన పని త్రిపురకి గోవింద్కి పెళ్లి చేయడమే. అప్పుడే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. ఏంటమ్మా పద్మావతి, త్రిపుర దొంగగా నిరూపణ అయ్యి రేపో మాపో జైలుకి పోతుందేమోనని మేం భయపడుతుంటే ఈ టైంలో పెళ్ళంటావేంటమ్మా? అవును పద్దు, నా టెన్షన్స్ నాకున్నాయి. ఈ టైంలో పెళ్ళేంటే? పైగా నా మీద ఇంత నింద పడ్డాక గోవింద్ బాబు నాతో పెళ్లికి ఒప్పుకుంటాడా? నేను అదే చెప్తున్నాను త్రిపుర. గోవింద్ మనసు మారిపోయి ఈ పెళ్లి వద్దు అనకముందే అనుకున్న దాని ప్రకారం వెంటనే మీ పెళ్లి జరిపించడం ముఖ్యం. ఆ తర్వాత సమస్యలన్నీ వాటంతటవే మేఘాల్లో తొలగిపోతాయి. సరే అమ్మా, నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు అర్థమైంది. అనుకున్న దాని ప్రకారం నిశ్చితార్థం జరిపించేద్దామమ్మా. ఆ తర్వాత ఆటోమేటిక్గా పెళ్లి జరిగిపోతుంది. ఆ పనులన్నీ నాకు అప్పగించండి మావయ్య గారు, నేను చూసుకుంటాను. సరే అమ్మా. ఆండాళ్ళు పద. జాగ్రత్తమ్మా. ఓసే పద్మావతి, ఇక్కడ ఈ దామిని ఉండగా గోవింద్కి త్రిపురకి నిశ్చితార్థం ఎలా చేస్తావో నేను చూస్తాను. గోవింద్, గోవింద్, నన్ను
బయటికి రా, మర్యాదగా బయటికి రా. ఏమైంది దామిని? నీకు తెలియదు గోవింద్. మాయా నువ్వు బయటికి రా. నేను రా. దామిని, మాయా వస్తావా లేదా ఇప్పుడు? రా. దామిని, ఏమైంది? ఓసేయ్, అనాల్సినవన్నీ అనేసి గోవింద్ వెనకాల దాక్కుంటావా? ముందు రావే బయటికి. నిన్ను నరికి ముక్కలు చేసి నేను జైలుకి వెళ్తాను. ఏయ్ ఆగు, ఎందుకంత ఆవేశపడుతున్నావు? మాయ ఏం చేసిందని? నీకు తెలియదు గోవింద్, నువ్వు తప్పుకో. తప్పుకో. ఏయ్, దామిని, ఆగు. దామిని, ఆగు. దామిని, ఎందుకు తనని కొడుతున్నావు? అదేమందో తెలిస్తే నేను కొట్టడం కాదు గోవిందు, నువ్వే చావ కొడతావు. ఏమంది? నువ్వంట దొంగ మొగుడు వంట. నేను దొంగ మొగుడ్నా? ఏం కాదా? దొంగం చేసుకుంటే నువ్వు దొంగకి మొగుడువే కదా, అప్పుడు దొంగ మొగుడువే కదా అవుతావు. ఇదిగో ఈ కుత్తే కొయ్యొద్దు అని చెప్పాను. గోవింద్ ఏమైనా బాండ్ పేపర్ రాశాడా త్రిపురని పెళ్లి చేసుకుంటాను అని? ఇతను చేసుకోనంటే మాత్రం వాళ్ళ నాన్నగారు వింటారా ఏంటి? త్రిపురకు ఏ పాపం తెలీదురా, ఈ నేరం త్రిపుర చేయలేదురా అని మాయ మాటలతో లొంగ తీసుకొను బ్లాక్మెయిల్ చేసో ఆ త్రిపురని గోవింద్కిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు దొంగ మొగుడే కదా అయ్యేది. నోర్మోయ్, నేనేమన్నా త్రిపురం చేసుకుంటానని చెప్పానా? నువ్వు చెప్పక్కర్లేదు గోవిందు, కానీ మీ పేరెంట్స్ అలాగే ఫిక్స్ అయి ఉంటారు కదా. ఇప్పటికే త్రిపుర దొంగతనం చేసిందని ఊరంతా పాకిపోయింది. యూట్యూబ్ లో ఫేస్బుక్ లోనూ హల్చల్ చేస్తుంది. ఏంటి నువ్వు అనేది? అవును గోవింద్, ఎవరు పెట్టారో ఏమో, ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టేశారు. రేపొకనాడు నువ్వు త్రిపురని గనక పెళ్లి చేసుకుంటే అందరూ నిన్ను దొంగకి మొగుడుగానే చూస్తారు. అది జరగకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలి గోవింద్. ఏం చేయాలి? ఈ తాళి నా మెళ్ళో కట్టేయ్ గోవింద్. ఏం మాట్లాడుతున్నావు దామిని? అవును గోవిందు, దామిని చెప్పింది కరెక్ట్. మీ ఇంట్లో వాళ్ళు ఆ త్రిపురని నీకు అంటగట్టకుండా ఉండాలన్నా, నీ పెళ్లి గురించి వాళ్ళు నోరెత్తకుండా ఉండాలన్నా నువ్వు దామిని పెళ్లి చేసుకోవడం ఒకటే మార్గం. నో, ఇలా చేయడం తప్పు. తప్పు కాదు గోవింద్, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. నీకు త్రిపుర అంటే ఇష్టమా? ఇష్టం లేదు. అది దొంగ అని నింద పడ్డాక కూడా నువ్వు దాన్ని పెళ్లి చేసుకుంటావా? ఇంకా నింద నిజం అవ్వలేదు కదా. ఒకవేళ నిజమవుతే చేసుకుంటావా? చేసుకోను. కానీ మీ ఇంట్లో వాళ్ళు త్రిపుర దొంగ అయినా సరే, అది ఆఖరికి జైలుకు వెళ్ళొచ్చినా సరే నీకిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఆలోచించావా? చుట్టూ ఉన్న సమాజం నేను ఎలా చూస్తుందో ఊహించుకో. అలాంటి పరిస్థితుల్లో ఒక దొంగని పెళ్లి చేసుకోవడం మంచిదా, నాలాంటి బిజినెస్ మ్యాగ్నెట్ కోటేశ్వరాల్ని చేసుకోవడం మంచిదా? ఇంకేం ఆలోచించకు గోవిందు, నువ్వు వెంటనే దామిని మెళ్ళో తాళి కట్టే. అదొక్కటే ఈ సమస్యకి పరిష్కారం. Wish you happy married life, Govinda Damini. Wish you happy married life, Govinda Damini. Wish you happy married life, Maya. Govinda Damini. Wish you happy married life, Govinda Damini. ఏ మాయా, Wish you happy. ఇప్పుడు ఏమైందని విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చప్పట్లు కొడుతున్నావు? ఏంటి, నువ్వు దామిని మెళ్ళో తాళి కట్టలేదా? ఏంటి, ఇదేమన్నా బొమ్మల పిల్ల అనుకుంటున్నావా? నిజమైన పెళ్లి.
ఈ పెళ్లి జరగాలంటే నాన్నగారి అనుమతి కావాలి, లేదంటే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఇంట్లోంచి బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత నేను నిన్ను చేసుకున్నందుకు ఇద్దరం రోడ్డు మీద పడి అడుక్కు తినాలి. అలా కాదు గోవింద్. ఆ త్రిపురని నీకు అంటగడితే ఆ తర్వాత నీ భవిష్యత్ ఏంటో ఆలోచించుకున్నావా? నా భవిష్యత్తు గురించి నాకు బాగా తెలుసు. ఇంత జరిగాక కూడా నేను అసలు ఆ త్రిపుర మెళ్ళలో ఎలా తాలి కడతాననుకున్నావు? కానీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసేస్తే? ముందు పెళ్లి ప్రయత్నాలు జరగనివ్వు, ఫస్ట్ అసలు నిశ్చితార్థం జరగనివ్వు, అప్పుడు పెళ్లి దాకా వెళ్దాం, ఓకేనా? నా గురించి ఎక్కువ ఆలోచించి మీరు టెన్షన్ పడి మనసులు పాడు చేసుకోకండి. ఏంటే అంత పెద్ద ప్లాన్ చేస్తే కనీసం ఇంత కూడా పండలేదు? తను నీకంటే నాకంటే పెద్ద ముదురే, అంత ఈజీగా పడ్డు. నువ్వు ఇంతకంటే ఏదో ప్లాన్ చేయాలి. చేస్తా. ప్రస్తుతం అయితే త్రిపురాని చేసుకోవడానికి తను ఇష్టపడటం లేదు కాబట్టి అది మనకి గుడ్ న్యూస్ లాంటిదే. అవునే, నీ వల్ల ఎలా వేసుకోవాలో ప్లాన్ చేసుకో. ఆ ప్లాన్ లోనే ఉన్నాను.